సార్ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ చేస్తాను సార్. ఎంతసేపటికి మీ ప్రమోషన్లు, మీ జాబులు, మీ ట్రాన్స్ఫర్లు, ఎక్కడ ఎక్కువ మనీ వస్తుందో అక్కడ వేయించుకోవడం ఇవే ఆలోచిస్తారండి. పిల్లల గురించి ఎవరు ఆలోచించరండి. ఎందుకంటే మీకు మీ ప్రమోషన్లు, మీ జాబ్స్, మీ పర్మనెంట్ జాబ్స్ ఇవే ముఖ్యం కదా. ఎవరో ఒకళ్ళు వస్తారండి, గంజాయి తోటలో తులసివనంలా ఒకళ్ళు వస్తారు. వాళ్ళు ఏదైనా మంచి చేద్దాం పిల్లలకంటే వాళ్ళు ఎక్కడ మంచి చేసేసి మంచి అనిపించుకుంటారని వీళ్ళందరూ కలిసి గూడుపుటాన్ని చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. వీళ్ళు మాత్రం ఎన్నేళ్ళైనా ఎన్ని బ్యాచ్లు వెళ్తారని ట్రాన్స్ఫర్లు అవ్వరండి. వాళ్ళు అక్కడే ఉంటారు. మరి ఆ విచిత్రం ఏంటో ఎవరికి తెలియదు అనమాట. అండి వీళ్ళ పగలు ఎలా ఉంటాయంటే పిల్లల మీద రివెంజ్లు. చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే నువ్వు నాకు ఇవ్వకపోతే నీ మీద రివెంజ్ తీర్చుకుంటా అన్నట్టు ఏదైనా స్టూడెంట్ జెన్యున్గా ఉండి వాళ్ళని క్వశ్చన్ చేసినా, ఆ స్టూడెంట్ పేరెంట్ క్వశ్చన్ చేసినా వాళ్ళ మీద ఒక టార్గెట్ పెడతారండి. వీళ్ళు నిజంగా కష్టపడి ఆ ప్లేస్లోకి వచ్చిన వాళ్ళైతే వాళ్ళ పిల్లల మీద రివెంజ్లు తీర్చుకోరండి. మీరు సరిగా పిల్లలకి పట్టించుకోకుండా, మీరు సరిగా చెప్పకుండా పనిష్మెంట్ పిల్లలకి ఏంటి సార్? నాకు అది అర్థం కాదు. ఇది ఎంతో కొంత మారాలండి. ఈ స్టూడెంట్ యూనియన్ పెట్టాలి, పేరెంట్స్ యూనియన్ పెట్టాలి. అప్పుడే ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళకి తెలుస్తాయండి.